శ్రీమత్ నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మయోగము 4వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. యజ్ఞశిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞ శిష్టామృత భుజః అన్నమాట. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఇప్పుడు ఆ శ్లోకం మళ్ళీ చదువుకుందాం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అది శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞా ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఆ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. 33వ శ్లోకం నేర్చుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అది శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 34వ శ్లోకం. తత్ విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి 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 తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అక్కడ విసర్గ వచ్చింది అనుకోండి, అక్కడ సకారం పోతుందన్నమాట. జ్ఞానినః తత్వదర్శినః అది విడగొడితే. కలిపి చదువుకుంటే జ్ఞానినస్తత్వదర్శినః ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మళ్ళీ ఆ శ్లోకం చదువుకుందాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 35వ శ్లోకం చదువుకుందాం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అది శ్లోకం. యత్ జ్ఞాత్వా న పునః మోహం అన్నమాట. యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ఏన భూతాని అశేషేణ అన్నమాట. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి అన్నమాట. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ద్రక్ష్యసి ఆత్మని అథో మయి ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాలన్నీ కలిపి చదువుకుందాం. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. మొత్తం 35 వరకు నేర్చుకున్నాం.